జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2025 సంవత్సరం ధనుస్సు రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా వాటిలో సానుకూలవంతమైనటువంటి స్థితిగతులే ఎక్కువగా మీకు కనపడుతున్నట్టుగా భావించవచ్చు. మిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల అవ్వచ్చు, కొంతమంది మిత్రుల యొక్క సహాయం వల్ల వృత్తి, వ్యాపారం, ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతులు చాలా బాగుంటాయి. ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో కూడా సానుకూలవంతమైనటువంటి మార్పులు కనపడుతున్నట్టుగా మనం చెప్పచ్చు. కొత్త గృహాన్ని కట్టడం లేదా గృహాన్ని కొనుగోలు చేయటం, పాత గృహాన్ని ఆధునీకరించటం, ఇలాంటి గృహ సంబంధమైన విషయాల పట్ల మీరు ఎక్కువగా సమయాన్ని, ధనాన్ని కూడా వెచ్చించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి ధనుసు రాశి జాతకుల యొక్క జీవన గమనంలో వైవాహిక జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు చోటు చేసుకోబోతాయి. వివాహం కానటువంటి వాళ్ళకి వివాహం అవటంతో పాటు భార్యాభర్తల మధ్య ఏవైనా సరే అభిప్రాయ భేదాలు ఉన్నట్టయితే అవన్నీ కూడా తొలగించుకోగలుగుతారు. సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోయి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. ఇది అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పులకి కారణమయ్యేటువంటి ప్రక్రియ. ఏది ఏమైనప్పటికీ జీవితంలో మనం కూడా నిలబడాలి, సమాజంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళాలని మీరు చేసే ప్రయత్నం సఫలీకృతమవుతుంది. ఒక చిన్ని ఆలోచన, ఒక చిన్న అవకాశం, ఒక స్నేహ సంబంధమైనటువంటి వ్యక్తి యొక్క ప్రోత్సాహం మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో నిలబెట్టేటువంటి అవకాశం ఉంది. మానసికంగా మీకు అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకి, సంతోషానికి ఇది కారణమవుతుంది. ప్రత్యేకించి ఎప్పుడైతే జీవితంలో మనం ఎదుగుతుంటామో, వృత్తి, వ్యాపార సంబంధమైనటువంటి పరిస్థితులు అవ్వచ్చు, ధన సంబంధమైనటువంటి విషయాల్లో అనుకూలత ఏర్పడుతున్నటువంటి సందర్భాలు అవ్వచ్చు, వీటిని చూసి కొంతమంది వ్యక్తులు మీకు అత్యంత సన్నిహితులుగా చెప్పుకోదగిన వాళ్ళే లేదా మీ పాత భాగస్వాములు అవ్వచ్చు, మీకు కొన్ని కృత్రిమమైనటువంటి ఇబ్బందులు పెడతారు. అధికారుల వల్ల లేదా ఉన్నతమైనటువంటి స్థాయి కలిగినటువంటి వ్యక్తులతో లేనిపోనటువంటి ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు వస్తూ ఉంటాయి. మీ ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నటువంటి సంస్థలు, వాటికి సంబంధించినటువంటి అనుమతుల విషయంలో, సాంకేతికపరమైనటువంటి అంశాలకు సంబంధించిన విషయంలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. అధికారుల యొక్క బెడద మీకు అధికంగా ఉండేటట్టు కొంతమంది వ్యక్తులు చేసే ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యల వల్ల ఇలా జరిగేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా మనం మంచి చేస్తున్నాం, సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లోనే జీవితం ఉంటుంది. కానీ ఎందుకు ఈ విధమైనటువంటి ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయి? వేరొకరిని ఎవరిని కూడా మనం శత్రువులుగా భావన చేయట్లేదు, కానీ వీళ్ళు ఈ విధంగా ప్రవర్తించడానికి గల కారణం ఏంటన్నటువంటి నిరాశ, నిస్పృహలు అలుముకుంటాయి. ఏది ఏమైనప్పటికీ కాలమే కొన్ని విషయాలకు సమాధానం చెప్తుంది. భావోద్వేగపూరితమైనటువంటి చర్యల వల్ల కొంతమంది వ్యక్తులని కోల్పోతాం. వాళ్ళలో మంచి వాళ్ళని కనుక కోల్పోతే మళ్ళీ జీవితంలో మళ్ళీ తిరిగి తీసుకురాలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం ఉంది, యోగదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి, సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. మీరేమాత్రం కూడా ఆందోళన పడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఆర్థికపరమైనటువంటి అంశాలు, ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల మధ్య సమన్వయాన్ని చూసుకోండి. సుదూరమైనటువంటి ప్రయాణాలు చేస్తూ ఉండటం, ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల కోసం సుదూర ప్రయాణాలు ఎక్కువగా చేయటం, విరామం, విశ్రాంతి లేకుండా ఉండటం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు, ఈ ఆరోగ్యపరమైనటువంటి సమస్యల వల్ల కొన్ని ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు. ఏది ఏమైనప్పటికీ కూడా ధనుసు రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా సానుకూలంగా మలుచుకోగలిగినటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్లో ఉండేటట్టుగా జీవన విధానం కూడా ఉండటంలో ఎటువంటి సందేహం లేదు. సమాజంలో ఉన్నతమైనటువంటి స్థాయి కలిగినటువంటి వ్యక్తులు
యజమాని స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు, పెద్దవాళ్ళైనటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ఆర్థికంగా ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంది. ఉద్యోగ సంబంధమైనటువంటి ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి వాళ్ళకి, ఉద్యోగులకి బాగుంది. నూతన వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి. ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు కూడా చాలా అనుకూలవంతంగా ఉండబోతాయి అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఈ రాశిలో ఉన్నటువంటి ప్రజా సంబంధమైన బాంధవ్యాలు, రాజకీయపరమైనటువంటి రంగాలు, మీడియా, సినీ పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉంది. కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. రిపీట్, కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. ప్రత్యేకించి ఒక ఉన్నతమైనటువంటి ప్రాజెక్ట్ని మీరు చేపట్టేటువంటి అవకాశం తప్పనిసరిగా కనపడుతూ ఉంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఏకాగ్రతతో కూడినటువంటి ప్రయత్నం చేత మీరు చేసేటువంటి ప్రయత్నం అనుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమై అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. ఉన్నత శ్రేణి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. ప్రఖ్యాతి కలిగినటువంటి కళాశాలలు లేదా యూనివర్సిటీల్లో మీకు తప్పనిసరిగా సీటు లభించేటువంటి అవకాశం కనపడుతుంది. వివాహం కానటువంటి వాళ్ళకి యోగదాయకమైనటువంటి పరిస్థితి, వివాహం అవుతుంది. భవిష్యత్తు కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం ఉంది. సానుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు పొందేటువంటి అవకాశం తప్పకుండా గోచరిస్తూ ఉంది. ధనుసు రాశి జాతకుల యొక్క జీవన గమనంలో పరిస్థితులన్నీ కూడా అనుకూలవంతంగా ఉన్నప్పటికీ భావోద్వేగపూరితమైనటువంటి చర్యలు, కొంతమంది అనుకూల శత్రువులు, నరఘోష, నరదిష్టి, నరపీడలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. దీని కారణంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలే కొన్ని పరిస్థితుల్లో పొరపాట్లకు కారణమవుతున్నాయి, సమస్యలకు కారణమవుతున్నాయి, ఇబ్బందులు పడడానికి కారణమవుతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి స్థితిగతుల వల్లే మీరు మానసికమైనటువంటి ఆందోళన పొందుతూ ఉంటారు. పంచమిక రుద్రాక్షని, మహాకాల భైరవ రక్షణ మెళ్ళలో ధరింపచేసుకోండి. తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడల నుండి బయటపడగలుగుతారు. అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు జీవన గమనంలో మొదలయ్యేటువంటి అవకాశం ఉంది. పశుపక్షాదులకి ఆహారాన్ని తినిపిస్తూ ఉన్నా, గోమాతకి సేవ చేస్తూ ఉన్నా జాతకంలోని సర్వారిష్టాలు తొలగిపోతాయి. ప్రత్యేకించి మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా గురువారం పూట దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క అనుగ్రహం కోసం గురు సంబంధమైనటువంటి దేవతామూర్తులని పూజించిన, పసుపు పచ్చని వస్త్రాన్ని దానంగా చేసిన, శనగలు లేదా శనగపిండితో తయారు చేసినటువంటి నివేదనని గురుస్వరూపాలకు అందజేసిన అంతా బాగుంటుంది. యోగదాయకమైనటువంటి పరిస్థితుల్లో జీవితం ఉంటుంది. అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం తప్పకుండా కనబడుతుంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.